అన్న ఇది ఏంది ఈ బ్యానర్ అంటే ఏంది అసలు బిగ్ బాస్ అవ్వాలని మీకు ఎందుకు అనిపిస్తుంది అని? ఈ బ్యానర్ ఈ ఫ్లెక్సీ సంబంధించి బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఓకే. పోయినసారి ట్రై చేశాను, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిందని చెప్పారు. అందు గురించి ఇప్పుడు నేను కొంచెం అడ్వాన్స్ గా రికమెండ్ చేస్తున్నాను. అంటే బిగ్ బాస్ పోయి ఏం సాధిద్దామని అనుకుంటున్నావు అన్న? ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ఏం సాధించారన్న? అంటే మీరేం సాధిద్దాం అనుకుంటున్నారు? అంటే వాళ్ళ పిచ్చోళ్ళు అయితే మీరు పిచ్చోళ్ళు అవుతారా? ఈ పోయిన వాళ్ళు పిచ్చోళ్ళు అంటే నేను కూడా పిచ్చున్నా కదా. అంతే కదా. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మెజారిటీ ఓట్లతో గెలుస్తారు, అంతే కదా. నేను కూడా అంతే కదా. సో మీరంటే సహజంగా కింది స్థాయి వాళ్ళకని అంటున్నమాట. సో మీరు ఇది మన్మథ అనేది మన్మథ మీ పేరా లేకుంటే ఏంది అసలు? మన్మథ రాజా అంటే నా ఒరిజినల్ పేరు రాము. సినిమా ఇండస్ట్రీలో రాముడు లక్ష్మణ్ అంటే కొంచెం బాగుండదు. కొంచెం ఇప్పుడు సినిమా హీరోలుగా సినిమాలో యాక్టింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు వేరే పేర్లు ఉంటాయి. అట్లానే నేను కూడా స్క్రీన్ నేమ్ మల్టీ స్టార్ మన్మరాజ్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పాదయాత్రలో చూడాలా? పాదయాత్ర కాదు, నిరహార దీక్ష. అంటే ఎన్ని రోజులు సాగుతాయి నిరహార దీక్ష? నిరహార దీక్ష నాకు అవకాశం వచ్చే వరకు చేస్తా. అంటే మీ ఎజెండా జనరల్ గా ప్రతి ఆదివారం 5 గంటలకని పెట్టుకున్నా. కాకపోతే నేను ఖాళీ ఉన్న టైంలో నేను కూడా సినిమా యాక్టర్, అగ్రిమెంట్ ఉంటది, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాను, కుదరదు. ఆదివారం అయితే మొత్తం బంద్ ఉంటది, అందుగురించి ప్రతి ఆదివారం చేస్తాం. మళ్ళీ ఖాళీ ఉన్న టైంలో కూడా చేస్తాం. అంటే నిరాహార దీక్ష ఓన్లీ కృష్ణ పార్క్ అన్న ఎందుకు పెట్టారన్న? అంటే ఇది ఒక సినిమా అడ్డ. ఒక సినిమా ఏదైనా కానీ సినిమా రివ్యూలు కానీ సినిమా రిలీజ్ కాబోయే అయినాయి అన్నిటి గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. అందు గురించి లాస్ట్ టైం ఇంకోటి మన మీడియా మిత్రులు చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవడం. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశారని చెప్పేసి చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ వాళ్ళని, చిన్న చిన్న యూట్యూబర్లని పాపం అరెస్ట్ చేస్తున్నారు. దాని వెనకాల పెద్ద పెద్ద మా అది ఉంది, ఏది ఆహా ఉంది అన్న. ఇప్పుడు ఇది 9వది, 8 అయిపోయినాయి, 8 బిగ్ బాస్ లో అయిపోయినాయి. పల్లవ్ ప్రశాంత్ ఒక్కని పక్క పెడదాం, 7 బిగ్ బాస్ లో 7 అయిపోయినాయి. 7 మంది విన్నర్లు అయినారు. ఆ 7 మంది విన్నర్లు ఏమిచ్చారన్న? ఎవరికి ఏమిచ్చారన్న? అంటే నువ్వు గెలిస్తే కూడా ఏమయ్యో, అంతే కదా. నేను వాళ్ళకి ఇవ్వడానికి కాదు కదా, నేను పోయి నీ స్వార్థం కోసం బిగ్ బాస్ వెళ్తావు తప్ప స్వార్థం కోసమే పోతుర్రు. గెలిచి వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఏం చేయలేదా? ఎవరు ఏం చేశారు? అట్లాంటప్పుడు పోవడం ఎందుకు మరి? అది మా టాలెంట్ నిరూపించుకోవడానికి మాకు అవకాశాలు. టాలెంట్ నిరూపించుకోవడానికి చాలా షోస్, జబర్దస్త్ షోస్ కానీ సినిమా షోస్ కానీ మీరు అన్న నాకు చాలా మీడియా తెలుసు, నాకు చాలా సినిమా తెలుసు అన్నప్పుడు మీరు బిగ్ బాస్ ఏం నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం వచ్చింది, నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. జబర్దస్త్ లో అవకాశం వచ్చింది, పోయాను, ఒకరోజు చేశాను గెస్ట్ రోల్, కంటిన్యూషన్ చేయమన్నారు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే మీరు ఏమన్నా అంటే నేను ప్రజలకైతే ఏం చేయను అట్లా ప్రజల ముందు రావడం ఎందుకు మరి? ప్రజలకు చేయడానికి బిగ్ బాస్ కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ వ్యక్తిగతంగా ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళ వ్యక్తిగతంగా చేయాల్సిందే, అంతేగాని ఇప్పుడు ఇది ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కాదు కదా. నేను గెలిస్తే నీకు అది ఇస్తా ఇది ఇస్తా అంటానికి, దానికి దీనికి బిగ్ బాస్ కి ప్రజలకు ఇస్తానికి ఎలాంటి సంబంధం లేదు. ఉందా? సో మీ స్వార్థం కోసం బిగ్ బాస్ ఎవరైనా స్వార్థం కోసమే కదా. ఇప్పుడు 8 అయినాయి, అట్లా తప్ప మిమ్మల్ని ఎందుకు బిగ్ బాస్ పంపారు ప్రజలు? అట్లా మీడియా ముంగట కూర్చోవచ్చు కదా, ఒక టీవీ చాలా ముంగట కూర్చోవాలి, లేదా సాక్షి చాలా ముంగట కూర్చోవాలి, అన్నప్పుడు స్టూడియో ముందు కూర్చోవాలి. ప్రజల మధ్యకి వచ్చి ప్రజలు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేనేం ప్రజలను ఎవరిని డిస్టర్బ్ చేస్తాను? ప్రజల్లో నువ్వు అంటున్నావు కదా. లేదు, ప్రజలను ఎవరిని డిస్టర్బ్ చేస్తలేను. నా నిరాహార దీక్ష ద్వారా ఇంటెలిజెంట్ రిపోర్ట్ పోతుంది, పోలీస్ ద్వారా వాళ్ళకి చేరుతుంది. అంటే పోలీస్ ద్వారా బిగ్ బాస్ పంపించాలని మీ ప్లాన్, మీ ఎజెండా అని ఇంటెలిజెంట్ రిపోర్ట్ పోతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనే వాళ్ళు శాంతియుతంగా ప్రజలకు అనుకూలంగా ఉంటారు కానీ బిగ్ బాస్ ఎవరు పంపిస్తామో ఎవరు చెట్టు కింద కూర్చున్నా చూడరు కదా. చూస్తారు. సో ఓవరాల్ మీరు ఏం చెప్పమంటారు బిగ్ బాస్ ఎందుకు అనుకుంటారు? సో మీకు చూడండి, మీరు కూడా వేసారు ఇక్కడ కూలీ బిడ్డ అని. సో నిజం మీరు కూలీ బిడ్డ అనుకోవచ్చా, మీరు లేకపోతే సినిమా ఫీల్ బిడ్డ అనుకోవచ్చా? మిమ్మల్ని నువ్వే అన్నావు, నాకు సినిమా ఫీల్డ్ లో చాలా మంది పరిచయాలు అన్నావు, సినిమాలు వేసాను, నువ్వే సినిమా బిడ్డ పెట్టుకోవచ్చు, కూలీ బిడ్డ పెట్టుకున్నావు, సింపతి కోసం పెట్టుకున్నావు. నాగార్జున చూడాలి, బిగ్ బాస్ టీమ్ చూడాలన్నారు. అసలు నాగార్జున బిగ్ బాస్ 9 రావట్లేదు, అట్లాంటి నాగార్జున స్టేబుల్ లాభం టీం. నేను అనేది ఆయన కూడా ఒక జాబరు. ఇప్పుడు నువ్వెట్లా ఒక యూట్యూబ్ ఛానల్ పనిచేసి నా కాడికి ఎట్లా వచ్చినావో, నాగార్జున గారు కూడా వాళ్ళ ఒక ఎంప్లాయ్ దాంట్లో.
సో మాకు నిజంగా అనిపించిన విషయం ఏంటంటే నేను చాలా చూస్తాం, మీరు ఒక డైలాగ్ ఉంది మీది మినిమం డిగ్రీ మినిమం డిగ్రీ. సో మీరు ఆ రకంగా వెళ్తే మీరు ఆ రకంగా పోతే మాకేం అభ్యంతరం లేదు, కానీ కావాలని ఒక సెంటిమెంట్ సింపతి కూలీ బిడ్డ పెట్టడం అనేది మాకు చాలా బాగా కలిగించింది. ఎందుకంటే $1 ఇప్పుడు నువ్వు కూలి బిడ్డ అని పెట్టుకోతున్నావు, మేము ఎట్లా నమ్మాలి? నేను ఇప్పుడు మా మా అమ్మ మా నాన్నకి నేను పుట్టినా, వాళ్ళు ఏం పని చేస్తారు? ఇప్పుడు అక్కడ ఇక్కడ ప్రతి ఒక్క కూలి బిడ్డలే కదా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కూలి బిడ్డలే. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఒక అబ్బాయి ఇట్లు వచ్చిండు అనుకో, ఈయన ఎవరన్నా అంటే సెక్యూరిటీ గార్డ్ కొడుకు అంటారు. అవునా? అంటారా అనరా? మరి సో ఇండైరెక్ట్ మీరు సింపతితో బిగ్ బాస్ సింపతి ఉంది భయ్య, ఉన్నదే పేక్ కాదు కదా. పేక్ అయితే ఓకే, అది నిజంగా పేకు అనుకుంటే మనం దాన్ని ఓకే. ఇంకా సింపతి ఉంది, ఉన్నదే కదా, ఇంకా సింపతి ఉందాడ. ప్రత్యేకమైన మనం ఏం క్రియేట్ చేసేది కాదు కదా. మీకు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళాలనుకుంటారు? మీరు నిజం బిగ్ బాస్ కి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? 100% నాకు బిగ్ బాస్ సీజన్ 9 కి అవకాశం ఇస్తారని, వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీ పైన చాలా మంది లైక్ కుర్చీ తాత వాళ్ళందరూ కూడా నీ బిగ్ బాస్ కు పోవు, నీ ముఖమే బిగ్ బాస్ లో వెళ్ళే ఛాన్స్ లేదని చాలా మంది ముఖం మీద అంటారు. వాళ్ళ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తుంది అనుకో, ఆ నియోజకవర్గంలో 1000 ఓట్లుంటే 1000 ఓట్లు ఆయనకు పడవు. అవునా? 1000 ఓట్లలో 600 ఓట్లు పడితే గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు? మెజార్టీ. మాట్లాడారు. సో 100%లో 60% అడగాను. సో ఇందా నువ్వు నాకు ప్రజల మద్దతు లేని అవసరం లేదు అంటున్నావు, మళ్ళీ ఓట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మద్దతు అవసరం అదనట్లేదు. ఇప్పుడు మీరేమన్నారంటే ప్రజల్ని పంపించడం కోసం అని అన్నారు కదా. ఇది ఇక్కడ కూర్చున్నది ప్రజల్ని, నన్ను అది దానికోసం కాదు, బిగ్ బాస్ టీం నన్ను గుర్తించాలని చెప్పేసి కూర్చున్నది. సో ఓవరాల్ గా ఏంటంటే సో మీ దగ్గర డాన్సింగ్ స్కిల్స్ లేవు, పాటలు పాడే స్కిల్స్ లేవు, మేమిగ్రేషన్ స్కిల్స్ లేవు. చాలా మంది కృష్ణానగర్ లో సినిమా ఫీల్డ్ కోసం ఎర్ర బస్ ఎక్కొచ్చి కష్టపడుతుంటే, నీలాంటి వాళ్ళు ఒక నైట్ ఫేమస్ అయ్యేసి కూలీ బిడ్డ అని పేరు పెట్టుకుని బిగ్ బాస్ సింపతితో బిగ్ బాస్ కోవాలనుకుంటున్నాం అనే దానికి మీరు ఏం చెప్తారు? వాళ్ళు కూడా చేసుకోవచ్చు, మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నాకు కాకుండా నీలాంటి ఒక కామన్ మ్యాన్ కి అవకాశం వస్తే, నాకు కాకుండా ఆ కామన్ మ్యాన్ కి నేను సపోర్ట్ చేస్తాను. 100% చేస్తాను. ఈ నిరాహార దీక్ష ఎన్ని రోజులు ఉండే టైం ఉందన్న? ఎన్ని రోజుల వరకు నాకు అవకాశం ఇచ్చే వరకు చేస్తా. బిగ్ బాస్ రాకపోతే ప్రతి ఆదివారం నాకు అవకాశం వచ్చే వరకు చేస్తా. బిగ్ బాస్ రాకపోతే బిగ్ బాస్ నాకు సినిమా షూటింగ్ లేని రోజు మిగతా వర్కింగ్ డే లో కూడా కూర్చుంటా. సో ఇదే అండి మన్మథ స్టార్. తన మీకు చాలా ఫేమస్ అంటే ఇలా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదని, తన ఒక సినిమా యాక్టర్, తన సినిమాలో చేస్తుంటాడు. కానీ ఈసారి ఏంటంటే బిగ్ బాస్ ర్యాంక్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. తన పెట్టుకున్న టైటిల్ పేరు అంటే కూలీ బిడ్డ. సో కూలీ బిడ్డ అనే టైటిల్ తోని ఎటువంటి కామెడీ స్కిల్స్ లేకపోయినా, ఎటువంటి డాన్స్ స్కిల్స్ లేకపోయినా, ఎటువంటి మెమిక్ లేకపోయినా బిగ్ బాస్ కు వెళ్తా అంటున్నాడు. ప్రజల ఇష్టం లేకుండా, ప్రజల సపోర్ట్ లేకుండా సరే నేను బిగ్ బాస్ కోసం పోరాడితే బిగ్ బాస్ కోసం వెళ్తా అంటున్నాడు.